థంబ్నెయిల్లో భారతిరెడ్డి గారి ఫోటో చూసిన తర్వాత ఆవిడ గురించి ఏమన్నా మాట్లాడతామేమో, లేదా ఆవిడ ఫోటో పెట్టి ఆవిడని తిట్టిన వాళ్ళని ఏమన్నా తిడతామేమో, లేదా ఆవిడ మీద విమర్శలు చేస్తున్న వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడతామేమో అని ఒకవేళ మీరు అనుకుంటే దయచేసి ప్లీజ్ మూవ్ అహెడ్ అండ్ డోంట్ వాచ్ ది వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో భారతిరెడ్డి గారిని తిట్టిన వాళ్ళ గురించి కానీ, భారతిరెడ్డి గారి ప్రస్తావన తీసుకొస్తున్న మీడియా బ్రోకర్ల గురించి కానీ, భారతిరెడ్డి గారిని తోలనాడుతున్న అంటే రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేని ఆవిడని రాజకీయాల్లోకి తీసుకొచ్చి లింక్ పెడుతున్న ఏ పుండాకో రథవ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడేది లేదు. కానీ sometimes you have to, at times you have to read between the lines. మీరు అర్థం చేసుకోండి, నేను ఒకసారి బ్రౌజ్ చేస్తూ ఉంటే, యూట్యూబ్ అంతా కూడా బ్రౌజ్ చేస్తుంటే, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, ఎక్స్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా అన్నీ కూడా బ్రౌజ్ చేస్తుంటే నాకు ఎక్కడా కూడా వేరే ఆర్టికల్ కనిపించట్లేదు. కేవలం రెండు న్యూస్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి భారతిరెడ్డి గారి గురించి, ఆవిడను తిట్టిన వ్యక్తి అండ్ ఆవిడ గురించి న్యూస్ ఐటమ్స్. TV5, ABN, మహా న్యూస్, 99 TV, ఇట్లా రకరకాల ఛానళ్ళు అందరూ కూడా ఆల్ అవుట్ అటాక్ ఆన్ భారతిరెడ్డి గారి ఇష్యూ. రెండోది వైఎస్ షర్మిల అంటే మురుసుపల్లి షర్మిల అండ్ ఆ సునీత గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, వీళ్ళిద్దరు బయటకు వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటల గురించి, వైఎస్ విజయలక్ష్మి గారు మాట్లాడిన మాటల గురించి, పాత మాటలు కావచ్చు, రీసెంట్గా ఇచ్చిన అఫిడవిట్స్గా, ఇవన్నీ కూడా వీటి గురించి అంతా సర్క్యులేషన్లో ఉంది. నాకు అర్థం కాలేదు ఏంటి సడన్గా అంటే వద్దనుకున్న ఏ కనపడుతున్నాయి. ఐ డెంట్ అండర్స్టాండ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. నాకు అర్థం కాలా ఎందుకు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఎక్స్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఏంటి ఇదంతా ఎందుకు నడుస్తుంది, ఓన్లీ ఈ న్యూస్ ఎందుకు నడుస్తుంది అని ఆలోచిస్తే ఇదొక ప్రోపగండా అని నాకు అర్థమైంది. యూ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇదొక ప్రోపగండా అని అర్థమైంది. ఏంటి ఆ ప్రోపగండా? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే మీద ప్రోపగండా చేయాలా? ఎలా చేయాలా? అసలు ఎందుకు చేయాలా? ఒక్క 2 రోజులు ముందుకు మనం వెనక్కి వెళ్తే, 2-3 డేస్ ముందుకు వెనక్కి వెళ్తే వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నలుగుతున్న సీరియస్ ఇష్యూస్ ఏంటో మీకు గుర్తున్నాయా? 2 రోజుల క్రితం ఎవరినైతే ఈ ప్రభుత్వాలు నెత్తిన పెట్టుకున్నాయో గరికపాటి నరసింహారావు అని కాటికి కాళ్ళు చాపుకున్న ఒక ముసలాడు అని అంతమంది తిట్టినా అలా తిట్టకూడదని నేను చెప్పాను, అది వేరే విషయం. గరికపాటి నరసింహారావు అని పెద్ద ప్రవచనకర్త నోటి దోలను ప్రదర్శిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం తెలుగు ప్రజలందరితో కూడా చివాట్లు తింటున్న ఒక న్యూస్. దానికి మళ్ళీ ఇది కట్ చేశారు, ఎడిట్ చేశారు, పేస్ట్ చేశారు, ఇట్లాంటి ఈ దొంగ మాటలు చెప్పారు, అది వేరే విషయంలే. ఈ న్యూస్ ఒక్కసారిగా కనుమరుగైపోయింది. నేను ఇందాక చెప్పాను రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని. ఓన్లీ ఈ న్యూసే కనుమరుగైపోయిందా? ఒకసారి అది గుర్తు తెచ్చుకోండి. సడన్గా జగన్మోహన్ రెడ్డి అంటే సడన్గా వైఎస్ షర్మిల బయటకు ఎందుకు వచ్చింది? సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల పంపకాలు ఎందుకు గుర్తొచ్చినాయి? సడన్గా భారతిరెడ్డి గారిని తోలనాడుతూ ఎందుకు మీడియా అంతా కూడా ఒక్కసారిగా అంటే 4 రోజుల క్రితం, మనం 2 రోజుల క్రితం గురించి మాట్లాడుకున్నాం, ఒక 4-5 రోజుల క్రితం ఏం జరిగింది? 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనాత్మకమైన ఇష్యూ జరిగింది. ఏంటది? పుట్టా మహేష్ అనబడే ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీ, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, డ్రగ్స్ తీసుకొని పాజిటివ్గా దొరికిపోయాడు. అలా పాజిటివ్గా టెస్ట్లో రిజల్ట్ వచ్చినా సరే ఆ తర్వాత రోజు ఆయన పార్లమెంట్కి వెళ్ళాడు. ఎంత గొప్ప ప్రజాప్రతినిధి! ఈ పుట్టా మహేష్ని వెనకేసుకొచ్చే కొంతమంది ఈ ఏమంటారు
పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పేటీఎంలు అంటారు, కానీ ఈ పుట్టా మహేష్ లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఐప్యాడ్లు కొనుక్కుంటున్న సూదులు పిన్నులు ఇవన్నీ కూడా నేను ఒక్కసారి గట్టిగా మాట్లాడతాం మొదలుపెట్టాను, మొత్తం చిట్టా తీస్తా, మొత్తం చిట్టా. వీళ్ళంతా భజనలాలగాళ్ళు చెంచాగిరి చేస్తూ భజన చేసుకుంటూ పుట్టా మహేష్ సంకరాకుతూ డ్రగ్స్లో దొరికిపోయినా పర్లేదు కానీ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదంట. పిఆర్ టీములు పెట్టే కామెంట్లను చూపించి పుట్టా మహేష్కి ఎలాంటి వ్యతిరేకత రాలేదని చెప్పని అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని కవర్ చేయడానికి ఒక పిఆర్ మొదలు పెడితే వాళ్ళ టీము మొత్తం ఈ మాఫియా, ఈ మీడియా బ్రోకర్స్ మాఫియా అంతా కూడా ఆ విషయాన్ని కవర్ చేయటానికి, ఏ విషయాన్ని, పుట్టా మహేష్ దొరికిపోయిన దొరికిపోయి డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి ఇంతకుముందు కూడా అతని శరీరంలో వేరే డ్రగ్స్ యొక్క అవశేషాలు ఉన్నాయని చెప్తే వాటి యొక్క ట్రేసెస్ ఉన్నాయని చెప్తే దాని గురించి ఒక్క మీడియా సంస్థ ఈనాడు ఒకడేసాడు. అది కూడా హెడ్లైన్స్లో కాదులే, మొత్తం కవర్ చేయడానికి ప్రయత్నించి సడన్గా మొత్తం టాపిక్ని ఎటు తిప్పాం మనం అంటే ఈ యొక్క విషయమేనా. మరి పుట్టా మహేష్కి అంతకుముందు ఏం జరిగింది? భగవద్గీత స్కామ్ అని చెప్పని తెగ ఊదరగొట్టారు, మనం దాన్ని బస్ చేసాం, 50 కోట్లు 100 కోట్లు అని చెప్పని. కానీ దానికి అయింది 1,99,00,000. 1,99,00,000, అది కూడా ఎవరి జేబుల్లో కల్లా పుస్తకాలు అక్కడ ఉన్నాయి, అవి పంపిణీ చేయాల్సింది పోయి భగవద్గీత స్కామ్ అని చెప్పని ఏది బుక్స్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్. మరి ఇదొక్కటేనా? దానికంటే ముందేం జరిగింది? కిచెన్లో కసకస. మీ అందరూ నేను చెప్పాల్సిన పని లేదు. కిచెన్లో కసకస అనే ఒక వీడియో, ఒకటండి 2 వీడియోలు, ఒకటి కిచెన్లో కసకస, ఒకటి హాల్లో హాహాకారాలు. ఈ కిచెన్లో కసకసలు, హాల్లో హాహాకారాలు, ఈ వీడియోలన్నీ బయటకు వచ్చేసరికి మన గౌరవనీయులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పాపం అతలాకుతలం అయిపోయి ఏం చేయాలో తెలవక గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకొని మరి వీడియోలన్నీ రిమూవ్ చేయించారు పాపం బిఆర్ నాయుడు గారు. గ్యాగ్ ఆర్డర్లు తెప్పించి మరి ఆ గ్యాగ్ ఆర్డర్ని చూపించి, గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి, కేసును కొట్టేయటం ఏంటో, అంటే కేసును పూర్తిగా నల్లిఫై చేసేసి దాన్ని వాయిడ్ చేసేయటం ఏంటి, ఈ రిట్ పిటిషన్లు, మరి ఈ నాలెడ్జ్ లేని జర్నలిస్టులు కానీ ఎర్నలిస్టులు, మీడియా బ్రోకర్లు దాన్ని కవర్ చేసే పనిలో ఎంత నిమగ్నం అయిపోయారో గత వారం రోజుల క్రితం మీ అందరికీ తెలిసిందే. అంటే వరుసగా ఇవి కాకుండా కుందాలపల్లిలో ఒక ఘటన, కుందాలపల్లిలో దళితులని వాళ్ళు మనిషి చనిపోతే కూడా ఆ చనిపోయిన మనిషికి కూడా గౌరవం ఇవ్వకుండా 2 వర్గాలు అని రాస్తున్నారు. 2 వర్గాలు ఏంటి? అన్టచబుల్స్ అని చెప్పబడే దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మనిషి చనిపోతే రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్తుంటే రాకూడదని చెప్పారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది. నేను ఎవరినో ఆదర్శంగా తీసుకోవట్లా, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నా. వర్గాలు అంటారేంటి మీరు? వర్గాలు అనొద్దు, హిందువులు అనండి, ముస్లింలు అనండి అని చెప్పాడు కదా, వర్గాలు అనొద్దు. మీరు కూడా ఎప్పుడూ కూడా 2 వర్గాలను రాస్తారేంటయ్యా? జర్నలిస్ట్ ఆ రోజు 2 వర్గాలు అని చెప్పని మాట్లాడితే దానికి ఏమన్నాడు? వర్గాలు అంటారేంటి, ముస్లింలు అనండి, హిందువులు అని అడిగారని చెప్పండి అని అడిగిన పెద్ద మనిషినే ఆదర్శంగా తీసుకొని నేను మాట్లాడుతున్నా. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే వెళ్తుంటే ఆపేశారంట. పాపం చనిపోయినా సరే గౌరవం ఉండదు పాపం వాళ్ళకి. పాపం అంటరాని వాళ్ళు కదా. ఇంత దారుణం. అక్కడికి వస్తాం మేము అక్కడికి వచ్చి ఆ పోటు ఎవడో ఒకసారి చూస్తా నేను కూడా.
రైట్, సరే దాని గురించి కాసేపు పక్కన పెడదాం, గ్రౌండ్ రిపోర్ట్కి వస్తాం. ఓకే, ఈ కుందాలపల్లిలో జరిగిన విషయాన్ని డైవర్ట్ చేయటానికి, ఈ పుట్టా మహేష్ ఈ గరికపాటి మాట్లాడిన మాటల్ని డైవర్ట్ చేయటానికి, ఈ పుట్టా మహేష్ దొరికిపోయిన డ్రగ్ కేసులో దొరికిన ఒక డ్రగ్గిస్ట్ అని పోలీసులు చెప్తుంటే ఆ విషయాన్ని డైవర్ట్ చేయటానికి, బిఆర్ నాయుడు మొదలుపెట్టిన స్కామ్ అని చెప్పి తుస్సుమన్న ఆ పిచ్చి మాటలను డైవర్ట్ చేయటానికి, బిఆర్ నాయుడు దొరికిపోయిన కిచెన్లో కసకస అనే వీడియోని డైవర్ట్ చేయటానికి ఈ ప్రోపగండాని ముందుకు తీసుకొచ్చారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో దయచేసి కామెంట్లో పెట్టండి. ఈజ్ దిస్ అ ప్రోపగండా, ఎస్ ఆర్ నో? ఇది ప్రోపగండా అని నేనంట, కాదని మీరంటే నో అని పెట్టండి. ఇఫ్ యూ ఫీల్ లైక్ దిస్ ఇస్ అ ప్రోపగండా ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జస్ట్ టు డైవర్ట్ ఎ టాపిక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి గత 2 వారాలుగా దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఒక పాలసీ గురించి మాట్లాడకుండా, రావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా, అమరావతి రాజధాని గురించి మాట్లాడకుండా, పోలవరం గురించి మాట్లాడకుండా, ఈ దేని పాలసీల గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడకుండా, పాలసీల గురించి మాట్లాడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబం, భారతిరెడ్డి గారు, వైఎస్ షర్మిల గారు, సునీత, మురుసుపల్లి షర్మిల గారు, సునీత గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడెందుకు బయటకు వచ్చింది? అందరూ ఇదే ఓకదమ్ముడు అంటే సడన్గా భారతిరెడ్డి గారిని ఒక అనామకురాలు వచ్చి తిట్టింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా బూతులు తిట్టాలనో ఏంటి, ఆ తిట్టంగానే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసేసి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ భారతిరెడ్డి గారిని తిట్టంగానే అదంతా కూడా భారతిరెడ్డి గారిని అసలు అది వేయటానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ విషయం గురించి మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడవాళ్ళు, ప్రతిపక్షాల నాయకుల వ్యక్తులైనా సరే, నాయకుల భార్యలైనా సరే, ఎవరైనా సరే వీళ్ళకి ఒక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తాం ఆడవాళ్ళ కోసం అని చెప్పని అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక దివంగత ముఖ్యమంత్రి కోడలు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, ఆవిడని అసలు రాజకీయం గురించి ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడిన ఆవిడ గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటే, అడ్డగాడిదాని బూతులు తిడుతుంటే, మరి పవన్ కళ్యాణ్ గుడ్డిగాడిగా పళ్ళు తోముతున్నాడా, చెవుల్లో శేషం పోసుకొని నిద్రపోతున్నాడా? ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షోల్లో నిద్రపోతున్నారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షోలో నిద్రపోతున్నారా సార్ మీరు? వైఎస్ భారతిరెడ్డి అనే వ్యక్తిని, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అడ్డగాడిదా అని తిడతంటే నీ జనసేన పార్టీ వేర మహిళ, సిగరెట్లు తాగే వేర మహిళ, ఐఎమ్ సారీ, నన్ను క్షమించాలి, ఐఎమ్ టేకింగ్ బ్యాక్ దిస్ వర్డ్. ఎందుకంటే తాగటం, సిగరెట్లు తాగటం, ముందు తాగటం ఎవరి వ్యక్తిగతం, అది ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ దాట్. అవసరం లేదు నాకు అసలు. ఆవిడ సిగరెట్ తాగిద్దా, ముందు తాగిద్దా, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఆ వేర మహిళ ఈ మాటలు మాట్లాడితే కనీసం పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కూడా కాల. సింపుల్ స్ట్రాటజీ. అట్లా తిట్టంగానే మీడియా మొత్తం అటు తిప్పిద్ది కెమెరా. ఆ తిప్పంగానే ఇదంతా ఎవరు మీడియా ఎవరు ఉన్నారు? మొత్తం ఇదే కదా, ఈ బ్రోకర్సేగా. ఈ బ్రోకర్స్ ఏమయ్యాలో తెలియట్లా. గత వారం 10 రోజులుగా కిచెన్లో కసకసలో, హాల్లో హాహాకారాలు, పుట్టా మహేష్ గారి డ్రగ్గు చరిత్ర, గరికపాటి గారి కోడిగుడ్ల యాత్ర, ఇవన్నీ కూడా ముందుకు వచ్చేసరికి ఏమయ్యాలో తెలియట్లా, ఎలా అయ్యాలో తెలియట్లా. ఇప్పుడు కుందాలపల్లిలో దళితుల ఇష్యూ, అసలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎన్ని ఇష్యూస్ జరిగినాయి. మల్లంలో దళితుల బహిష్కరణ తీసుకోండి, పిఠాపురంలో చిన్నపిల్లల్ని తోలనాడటం తీసుకోండి, చిన్నపిల్లల మీద కుల వివక్ష తీసుకోండి, కైకలూరులో దళితుల మీద జరిగిన దాడి తీసుకోండి, మల్లంలో కాపు సామాజిక వర్గం దళితుల మీద గ్రామ బహిష్కరణ చేశారు, రికార్డెడ్. పిఠాపురంలో కైకలూరుకి వెళ్దాం, కైకలూరులో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని మొత్తం మోకదాడి చేశారు గణేష్ చతుర్థి పేరుతో. కాపు సామాజిక వర్గం
దానికి సంబంధించి రికార్డెడ్. తర్వాత పిఠాపురంలో చిన్నపిల్లల మీద కుల వివక్ష చూపించాడు, అతను కాపు సామాజిక వర్గమే, రికార్డెడ్. మల్లంలో అరెస్టు జరగల, కైకలూరులో మేము వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసేదాకా అరెస్టు జరగల, పిఠాపురంలో మేము వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసేదాకా ఏ పెద్ద మీడియా ఛానల్లో మాట్లాడలా. మేము మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి కోర్టులో కేసులు ఫైల్ చేపిస్తే ఈ రోజుకి డిసెంబర్లో జరిగిన ఇష్యూని ఈరోజు మొన్న పోయిన వారం హైకోర్టు చివాట్లు పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పిఠాపురాన్ని, ఎస్పీని. ఏం చేస్తున్నారు మీరు అని. ఎవరయ్యా మీరు ఇన్వెస్టిగేట్ చేయడానికి? కేసు ఎందుకు రిజిస్టర్ చేయాలా? పిల్లల మీద ఎలా జరిగితే అసలు కంప్లైంట్ ఇస్తే కేసు ఎందుకు రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయాలా అని చివాట్లు పెట్టింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి. రికార్డెడ్. బండ్లమూడి, అక్కడ మాదిగల మీద దాడి. ఈరోజు మళ్ళీ కైకలూరు అయిపోయింది, పిఠాపురం అయిపోయింది, మల్లం అయిపోయింది, మల్లం పిఠాపురం నియోజకవర్గం అయిపోయింది, ఈరోజు మళ్ళీ కుందాలపల్లి. ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూడా. అండ్ దెన్ అగైన్ వీళ్ళు వచ్చేసి మళ్ళీ దళితులు వెల్లనీల. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ఏ రోజు కూడా మనం వాళ్ళని నిందితులను వాళ్ళందరూ కూడా ఈ థాట్ ప్రాసెస్తో ఉంటారని మనం ఎప్పుడు కూడా అనకూడదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ప్రతి కమ్యూనిటీలో అది కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు, రాజులు కావచ్చు, రెడ్లు కావచ్చు, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, యాదవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి కమ్యూనిటీలో అగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు, ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు, పెంట తినే ఎదవలు ఉంటారు. ఆ ఎదవల్ని ఎదవలు అని చెప్పి బయటకు తోస్తే కానీ ఆ కమ్యూనిటీకి వన్నె తెచ్చినట్టయిద్ది. కానీ వాళ్ళను కూడా వాడు మనోడు కదా, మనోడు కాబట్టి వాడు పెంట ఎరిగినా సరే అది మంచిదే అని అన్నాం అనుకోండి, అది వంటకి సరిపోద్ది అన్నాం అనుకోండి, అది పెంట కాదు వంటలో వేసుకోవచ్చు అన్నాం అనుకోండి, మొత్తం కమ్యూనిటీని కూడా జనరలైజ్ చేస్తారు జనాలు. సో వ్యూవర్స్కి కూడా అదే చెప్తున్నా, వీ డోంట్ హ్యావ్ టు జనరలైజ్ ద కాపు కమ్యూనిటీ. కానీ జరిగిన ఉదంతాలన్నీ కూడా ఇట్లా జరిగినాయి. ఇవన్నీ కూడా కవర్ చేసే ప్రాసెస్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు కుందాలపల్లిలో జరిగిన ఇష్యూలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలే. అక్కడికి దళిత సంఘాలు వెళ్తున్నాయి, వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడుతున్నారు, ఈరోజు ధర్నా కూడా ఏదో చేస్తున్నారు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ కూటమి ప్రభుత్వం గత 10 రోజులుగా కోలుకోలేని దెబ్బలు తగిలి సడన్గా దీన్ని ఎట్లయినా డైవర్ట్ చేయాలని చెప్పని ఇమీడియట్గా అసలు కూటమి ప్రభుత్వానికి ఏమన్నా ఆపద రాగానే ఫస్ట్ నిలబడేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని మీరు అనుకుంటే మీరు ముంతలో మూతెట్టినట్టే, పప్పులో కాలెట్టినట్టే. వైఎస్ షర్మిల అని చెప్పుకునే మురుసుపల్లి షర్మిల గారు ఆవిడ ముందొచ్చి అడ్డంగా నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తప్పు జరుగుతుంది, మనం అడ్డొచ్చేయాలి అని చెప్పని. లేదా వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత గారు, వీళ్ళు అడ్డుపడిపోతారు. వీళ్ళు పెద్ద వీర మహిళల్లా తయారైపోయారు. ఈ జనసేన వీర మహిళల కంటే వీళ్ళు వీర మహిళల్లా తయారైపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న పసుపు స్త్రీల కంటే వీళ్ళు పసుపు స్త్రీలు అయిపోయారు. సడన్గా వచ్చేస్తారు, కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది ఉందనగానే సడన్గా వచ్చేస్తారు, టాపిక్ని డైవర్ట్ చేస్తారు. సో అండర్స్టాండ్, నేను అదే చెప్తున్నా, రీడ్ బిట్వీన్ ద లైన్స్. దయచేసి మీరు ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు అర్థం చేసుకోండి. మీరు ఏదైతే చూస్తున్నారో అది మీరు చూడాలనుకున్నది కాదు, వాళ్ళు చూపిస్తున్నది. యువర్ థాట్స్ ఆర్ బీయింగ్ మ్యానిపులేటెడ్, యువర్ వ్యూస్ ఆర్ బీయింగ్ మ్యానిపులేటెడ్, యువర్ వ్యూస్ ఆర్ థాట్స్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు సీ హ్యాస్ బీన్ షోన్ ఆన్ దేర్ ప్రాపగండా. వాళ్ళ ప్రాపగండాతో వాళ్ళు ఏదైతే చూపిద్దామనుకుంటున్నారో అదే మీరు చూస్తున్నారు. అందుకే ఓపెన్ చేయగానే అన్నీ వస్తున్నాయి. ఎందుకు వేరే రావట్లా? మాఫియా, మొత్తం బ్రోకర్లందరూ మాఫియా కింద చేరిపోయారు కదా. పుట్ట మహేష్ గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? అయిపోయింది, ఖతంబాద్ అయిపోయింది. పుట్ట మహేష్ గురించి ఎవరు అందరికీ షర్మిల అనిపిస్తుంది. ఎందుకు? టాపిక్ డైవర్ట్ చేయాలి. గరికపాటి నరసింహారావు కనపడట్లా, అయిపోయింది. కుందాలపల్లి అసలు ఎవడో ఇట్లా, ఆ టీవీ నైన్ వాళ్ళు పాప మీద 1-2 వేస్తున్నారు, ఎవడో ఇట్లా. అదేస్తే అట్లా భారతిరెడ్డి గారిని ఏమని తిట్టారు, అడ్డగాడిదని తిట్టారు. అడ్డగాడిదా భారతిరెడ్డి గాడిదా ఒక తమ్నేలు, అడ్డగాడిదా భారతిరెడ్డి ఒక తమ్నేలు.
ఒక్కటి మాత్రం చాలా క్లారిటీగా నాకు కనపడుతుంది. ఈ తిట్టేవాళ్ళు, ఈ న్యూస్ని ప్రజెంట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అ డే యూ విల్ డెఫినెట్లీ సఫర్. ఎందుకంటే అధికారం ఎప్పుడు మీ చేతుల్లో ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. ఆ రోజు మా పరిటాల శ్రీరామ్ అంటాడు, ఎందుకా నేను ఇలా వీళ్ళతో పెట్టుకున్నాను అని మోకాళ్ళ మీద పడి కుళ్ళి ఏడుస్తారు. దయచేసి రాజకీయాలు నా పరిస్థితులకు తీసుకురాకండి. వైఎస్ భారతిరెడ్డి, షీఈ్ అ ఫైన్ లేడీ, షీ హ్యాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్. ఒకవేళ నిజంగా ఆవిడ రాజకీయాల్లోకి ఉంటే ఆవిడ గురించి మాట్లాడండి. నారా లోకేష్ అనే వ్యక్తి ఆయన తల్లి గురించి మాట్లాడితే ఆయన తల్లి గురించి మాట్లాడితే మాత్రం అగ్గి మీద గుగ్గిలమై అగ్గి పరాటా అయిపోతాడు. అసలు ఎవరు మాట్లాడారు? మాట్లాడిన వ్యక్తి గురించి మాట్లాడడం. అసెంబ్లీలో మాట్లాడారు అంటాడు. వీళ్ళు మాత్రం గంట అరగంట అని అంబటి రాంబాబుని అంటారు అక్కడ అసెంబ్లీలో. అంబటి రాంబాబు మళ్ళీ వేరే మాట మాట్లాడితే నా తల్లి నానేశారు అంటాడు. ఇది ఎక్కడ న్యాయం? మీ తల్లినంటే తప్పు. అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కాదు. అంతేనా నారా లోకేష్ గారు? చెప్పండి. ఇక పవన్ కళ్యాణ్, ఆయన గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నా తల్లిని దూషించారు అన్నాడు. విన్నారా? నా తల్లిని విన్నారా? తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని, అక్కడ కూడా గౌరవం, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోను, ఖబర్దార్. లోకేష్ గారిని మర్చిపోనంటే నేనేదో అనుకున్నా, మర్చిపోను వదిలిపెట్టను అంటే ఇంకా ఎక్కడైనా ఏమైనా మంచి రివెంజ్ ఉంటుందేమో. ఈయన కూడా గట్టిగా పాలసీల మీద వాళ్ళని ఆడుకుంటే మర్చిపోనంటే మర్చిపోకుండా, వదిలిపెట్టకుండా కూటమిలా ఏర్పాటైపోతానని చెప్పని నాకు తెలియదు ఆ రోజు. కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్, వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, వాట్ ఎవర్ యు ఆర్ వాచింగ్ ఈజ్ నాట్ వాట్ యు వాంటెడ్ టు. దయచేసి ఈ ప్రోపగండాని అర్థం చేసుకోండి. కొద్దిగా ఆలోచించండి. ఎన్లైట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్.